రైట్ బ్రదర్, ఏంది కొత్తగా నిన్న మొన్నటి దాకా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టం కట్టిన మీరు ఈరోజు మళ్ళీ ఇది దీనికి వ్యతిరేకంగా బాకీ కార్డులు అంటూ ఉన్నారు. రకరకాల మొన్న నామినేషన్లు చూసినాం. ఎన్ని చూడాల్సి వస్తుంది? 30 డిమాండ్లతో 30 అంశాలతో జూబ్లీస్లో మేము పోటీ చేయడానికి అందరు నామినేషన్ వేసాము. ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేక వాళ్ళు భయపడి అన్ని నామినేషన్లు రిజెక్ట్ చేశారు. దాంట్లో కొంతమంది మా నిరుద్యోగులు ఇప్పుడు బరిలో ఉన్నారు. వాళ్ళని గెలిపించుకునే భాగంగా పనిచేస్తూ ఉంటాం. అందులో స్పెషల్లీ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనేసి కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో, కాంగ్రెస్ హటావో నిరుద్యోగులు బచావో అనే ఉద్దేశంతో మేము నినాదంతో 30 పోతున్నాం. 30 అంశాలతో 30 డిమాండ్లతో ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాం. ఈ బాకీ కార్డుతోనే పోతారా ఇప్పుడు ప్రచారాలకు? అంటే జూబ్లీస్లో నడిచే ప్రచారాలు బాకీ కార్డుతో పోతాం. ప్లస్ మా నిరుద్యోగులకు సంబంధించి 30 డిమాండ్లు 30 అంశాలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా పోతాం. ఎందుకంటే 30 డిమాండ్లు 30 అంశాలు ఏందో తెలియాలి కదా. ఎవరు నడిపిస్తారు బ్రదర్ మీ వెనక? అంటే ఇప్పుడు పదే చెప్తా ఉన్నారు మీరు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినామని కాంగ్రెస్. ఇంకా కాంగ్రెస్ మీద ఎందుకు వ్యతిరేకత వస్తుంది? ఎందుకు దానికి యాంటీగా నిరుద్యోగులు పోరాడుతున్నారు? అన్న, ఈ 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 60 ఉద్యోగాలు ఇచ్చినాం, 70 ఉద్యోగాలు ఇచ్చినాం అని పాట పాడుతూ ఉంటే నవ్వు వస్తూ ఉంది. ఎందుకంటే వీళ్ళు వచ్చి ఒక నెలలోనే మేము 60 ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు ఈ 22 నెలల్లో మిగతా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేరు అంటే చేతగాని ప్రభుత్వం అని అర్థమవుతుంది కదా. ఒక నియామక పత్రం చేతిలో పెట్టేసి మేము ఇచ్చినామని చెప్తే ఏ విధంగా కుదురుతుంది? కుదరదు కదా. మరి 22 నెలల్లో మిగతా ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయలేదు? ఏ సోయి ఉందా లేదా ప్రభుత్వాన్ని మాట్లాడి? నియామక పత్రాలు ఇస్తే జాబ్లు ఇచ్చినట్టు కదా. నియామకాల పత్రాలు ఇస్తే ఎట్లా జాబ్ ఇస్తున్నట్టనా? నియామకాల పత్రాలు అంటే ఆర్థిక శాఖ మొన్న ఓయిలో వచ్చి ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మేము 40,000 ఉద్యోగాలు డిసెంబర్ కల్లా ఇస్తాము, మేము ఆర్థిక శాఖ నుంచి క్లియర్ తీసుకుంటాము, ఖాళీలు గుర్తిస్తాము అని చెప్పారు కదా. మరి ఇన్ని రోజులు నిద్రపోతున్నారా? వీళ్ళు గుర్తించిన ఖాళీలేనా? అవి వీళ్ళు ఖాళీలతో గుర్తించాలి కదా అన్నాడు కదా. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్లో వస్తా, సెక్యూరిటీ లేకుండా వస్తా అని చెప్పిండు కదా. మరి ఉద్యోగాలు ఇచ్చి వస్తామన్నారు. ఇప్పుడు దాకా నోటిఫికేషన్ లేదు. ఏ ఉద్యోగాలు ఇస్తాడు? ఎక్కడి నుంచి వస్తాడు? ఇదంతా జూటా మాటలన్నా, ఇది జరగని పని. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓడగొట్టాలంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, మన పంచాయతీ ఎన్నికల్లో కానీ ఈ జూబ్లీ హిల్స్ బైపోలియో కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టి బుద్ధి చేస్తేనే మా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి. అంటే ఇప్పటికి కూడా కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారంటే వీళ్ళు ఏదో పేడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా అని చెప్తా ఉన్నారు. పేడ్ హాస్టల్ అని చెప్పి వాళ్ళకు పోటీ చేయకని చెప్పారు అన్న. వీళ్ళని బస్ యాత్ర చేసినప్పుడు వీళ్ళు నిద్రపోయారన్న. ఈ రియాజు ఈ బలూరు ఒకటే కదా. అప్పుడు పేడ్ హాస్టల్ అని చెప్పి అప్పుడు అపోజిషన్లో గత ప్రభుత్వం చేయనప్పుడు వాళ్ళే కదా సపోర్ట్ చేసి. ఇప్పుడు మేము ఎవరిని అడగాలి? మేము పోయి అసెంబ్లీలో కూర్చోలేము కదా. మరి ప్రతిపక్షాలను అడుగుతాం, బరాబర్ ప్రతిపక్షాలను అడుగుతాం. వాళ్ళ సపోర్ట్ తీసుకొని మా ఉద్యోగాల గురించి ఫైట్ చేస్తాం. బరాబర్ ఈ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడంలో మా నిరుద్యోగుల పాత్ర ముందుండి ఈ ప్రభుత్వాన్ని కూడా ఓడగొట్టడంలో మా నిరుద్యోగుల పాత్ర బరాబర్ ఉంటుంది. థ్యాంక్ యూ.